హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంజయ్ వెంకటాడ. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అనేది తెలియజేసుకుంటున్నాను. మీరు సుఖ, శుభ, సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీ రిలేషన్ యొక్క సిచ్యువేషన్స్ ని, అంటే మీ రిలేషన్ ప్రజెంట్ పరిస్థితికి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాము. మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే గుర్తుకు తెచ్చుకోండి, వాళ్ళ డ్రెస్ గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ రిలేషన్ గురించి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, వీళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ రిలేషన్ పరంగా మీరు ఎలాంటి గైడెన్స్ అనేది ఇస్తున్నారు, మీ గైడెన్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ లైక్ అనేది ఇవ్వండి, షేర్ చేయండి రీడింగ్ని. ఇది రిక్వెస్ట్ అనుకోండి, ప్లీజ్ అండి. ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, వీళ్ళ రిలేషన్ పరంగా మీరు ఇస్తున్న గైడెన్స్. మీకు సెలబ్రేషన్స్ ఉన్నాయంట, రీయూనియన్స్ ఉన్నాయంట, ఇంకా ఇంకా మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? Bottom of the deck, 8 of Wands. మీకు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తూ ఉంది అని అంటే, మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు, మీరు బాధపడుతున్నారు. మీరు ఈ పరిస్థితిని నేను ఎలా అధిగమించాలి, ఈ సిచ్యువేషన్ ని నేను ఎలా ఫేస్ చేయాలి, ఇది నా వల్ల కావట్లేదు, ఉండాలనా మూవ్ ఆన్ అవ్వాలనా, నేను ఏటో తేల్చుకోలేకుండా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, ఇది నాకు అర్థం కావట్లేదు అనేది అయితే మీరు ఆలోచిస్తున్నారంట. సో అలా ఉండకండి. మీకైతే న్యూ బిగినింగ్స్, రీయూనియన్ అయితే ఉన్నాయి. అంటే మీరు మళ్ళా కలుసుకుంటారు. కలుసుకున్నాక మీరు ఎలా పాస్ట్ లో మీరు హ్యాపీ మూమెంట్స్ అనేది ఉన్నాయో మీ మధ్య, అలా మీరు సెలబ్రేషన్స్ చేసుకోవడము, ఒక పార్టీస్ కి వెళ్ళడము, ఒక పిక్నిక్స్ కి వెళ్ళడము, హ్యాపీగా ఎంజాయ్ చేయడము అయితే ఉంటుంది. మీకైతే రీయూనియన్ అయితే ఉంది. మీరు మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, మీరు ఇలాగే ఒక పాజిటివ్ గా ఉండండి. మీకైతే తప్పకుండా రీయూనియన్స్ ఉన్నాయి అనేదైతే చూపిస్తుంది. మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మీకోసమైతే వస్తారు. ఎందుకంటే మీ పర్సన్ కి ఒక ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే ఉంది. మీరెలా ఫీలింగ్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీ పర్సన్ కు కూడా అదే విధంగా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. మీకైతే మంచి సెలబ్రేషన్స్ ఉన్నాయి, రీయూనియన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, వాళ్ళకి రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. మీకైతే రీయూనియన్స్ అయితే ఉన్నాయి. మీరు ఎదురు చూస్తున్న మంచి రోజులు అయితే మీకైతే వస్తున్నాయి. మీరు
మీ పర్సన్ పట్ల ఎవరైనా కొంచెము బాధపడుతూ ఉంటే, మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, మీరు వారి పట్ల అంకిత భావంతో అనేదుండండి. మీకెలాంటి ప్రేముందో వాళ్ళ పట్ల గూడా అదే ప్రేమైతే ఉంది. యూనివర్స్ నుంచి వచ్చే ఆహ్, మెసేజ్ ఏంటంటే, మీకు డివైన్ అనుగ్రహం అయితే ఉంది. మీదైతే ఆహ్, విడిపోని బంధము. ఎవరు బ్యాక్ స్టెప్ వేసినా కానీ మీరైతే కలుసుకుంటారు అనేదైతే ఉంది. మీకెంత ప్రేముందో మీ పర్సన్‌కి కూడా అదే విధంగా ప్రేముంది. మీకు కూడా చాలా ప్రేమైతే ఉందన్నమాట. మీ పర్సన్‌ని కాదనుకొని మీరెలా ఫీల్ అవుతున్నారు అనంటే యూనివర్స్ కూడా చెప్పేదేంటంటే మీరు చాలా బాధపడుతున్నారు. మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆహ్, ఒక మీ గట్ ఫీలింగ్ కూడా ఎలా అంటే మీ కడుపులో ఒక ఆహ్, స్టమక్‌లో పడ్డ బటర్‌ఫ్లై లాగా అంత, అంత బాధైతే ఉంటుంది మీకు. ఒక్కొక్కసారి అంత ప్రేమైతే ఉంది మీ పర్సన్ అంటే మీకు. సో, మీరు, మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. మీరు హ్యాపీగా ఉంటారు. పాస్ట్‌లో వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుంటే కూడా, మీకు ఈక్వల్‌గా న్యాయం చేసుంటే కూడా, చేయలేకపోయుంటే, వాళ్ళు మళ్ళా మీకు ఈక్వల్‌గా న్యాయం అయితే చేయగలుగుతారు. మీకైతే రియూనియన్స్ అయితే ఉన్నాయి. సెలబ్రేషన్స్ ఉన్నాయి. మీకు డివైన్ అనుగ్రహం అయితే ఉంది అనైతే చెప్తున్నారు. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. మీరేదైతే ఒక బాధపడుతున్నారో, ఇది నా రిలేషన్‌లో ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాను. నాకేమి అర్థం కావట్లేదు అని మీరు ఎదురు చూస్తూ ఉంటే, మీరు అలాంటి బాధని మర్చిపోండి. అలాంటి స్ట్రక్ ఎనర్జీలో ఉండకండి. మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆహ్, వాళ్ళైతే మీకోసం వేచి ఉన్నారు. మీకు రియూనియన్స్ అయితే ఉంటాయి. రియూనియన్స్ ఉన్నాక సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. మీకు ఆహ్, ఏంజెల్ అనుగ్రహం అయితే ఉంది. యూనివర్స్ అయితే అనుగ్రహం అయితే ఉంది. డివైన్ అనుగ్రహం అయితే మీకుంది అనైతే చెప్తున్నారు. ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఇది ఈరోజు రీడింగ్ అయితే నేను సింపుల్ గానే తీసుకున్నాను. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయితే అయిందనేది తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి. మీరు ఒక భయపడుతున్నారన్నమాట. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చెప్పాలంటే ఆహ్, నడి సముద్రంలో ఉన్నారన్నమాట. మీకు తుక్కు తోచట్లేదు. చాలా బాధ కలుగుతుంది. నా వల్ల కావట్లేదు. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఈ సిట్యుయేషన్‌ని నా పరిస్థితి ఏంటి? అనే ఆలోచనలో మీరున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకున్నారు. సో, మీరలా ఉండకండి. మీరు కోరుకున్నది మీరు కోరుకుంటున్నారో మీకదైతే దక్కుతుంది. మీకోసం మీ పర్సన్ వస్తారు. మీకు రియూనియన్ అయితే జరుగుతుంది అనేదైతే ఉంది. ఓకేనా అండి. చాలా చాలా పాజిటివ్ రీడింగ్. యూనివర్స్ అయితే మెసేజ్ ఇదైతే ఇస్తుంది. గైడెన్స్ అయితే ఇది ఇస్తున్నారండి. తప్పకుండా క్లెయిమ్ అయితే చేసుకోండి. క్లెయిమ్ అని మెసేజ్ పెట్టండి. కొంతమందికి 8 డేస్, 8 వీక్స్ అలా కనిపిస్తుందన్నమాట రియూనియన్. 8 అవర్స్ కూడా పట్టొచ్చు. ఎందుకంటే చాలా చాలా పాజిటివ్ కార్డ్ అన్నమాట. మీరేదైతే భయపడుతున్నారో, ఈ భయంలో ఉండకండి అనేదైతే చూపిస్తుంది. మిగతా అంతా పాజిటివ్ కార్డ్స్ అన్నమాట. ఇది క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా అండి? ఇంకా మీరేదైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? ఓకే అండి. బాయ్. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను.